ఈ లేట్ రియలైజేషన్స్ అనేవి పనికిరానివి అసలు. అదేదైనా గానీ, ఒక ఫ్రెండ్‌షిప్‌లో గానీ, లవ్‌లో గానీ, ఏ రిలేషన్‌షిప్‌లో అయినా గానీ, ఒక మనిషిని కోల్పోయాక తర్వాత రియలైజ్ అయితే ఏమొస్తుంది? అరే! లైఫ్‌లో ఏదైనా బిగ్ స్టెప్ తీసుకునే ముందు, దీని తర్వాత పర్యవసనాలేంటి? అన్నీ ఆలోచించి కదా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు లవర్సే ఉన్నారనుకోండి. లవర్స్ లేదా ఫ్రెండ్స్. ఫస్ట్ పరిచయం అనేది అలవాటుగా మారుతుంది. అలవాటనేది అడిక్షన్ వరకు వస్తుందనమాట. సో, ఇక్కడ లైఫ్‌లో మ్యారేజ్ అనేది ఒక బిగ్ స్టెప్. అబ్బాయి అయినా గాని, అమ్మాయి అయినా గాని మ్యారేజ్ చేసుకునే ముందు వాళ్ళు ఎన్నో సార్లు అడుగుతారు. ఇట్లా లైఫ్‌లో పెళ్లి చేసుకుంటున్నా అని. అవతల వాళ్ళు వెళ్ళిపో అంటుంటారనమాట. సీరియస్‌గా లేని వాళ్ళు, సిన్సియర్‌గా లేని వాళ్ళు. సో, ఇక్కడ థింగ్ ఏంటంటే, సరే అమ్మాయి మ్యారేజ్ చేసుకునేసింది. అబ్బాయి మ్యారేజ్ చేసుకునేసినాడు అనుకోండి. ఏ ఇద్దరిలోనూ. తర్వాత లేట్ రియలైజ్ చేస్తారనమాట. అయ్యో! నేనప్పుడు ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను. ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను. అంటే దేనికి యూజు? పెళ్లి చేసుకునే ముందు లేదు రిగ్రెషన్. మ్యాచ్ ఫిక్స్ అయినప్పుడు లేదు. తాళి కట్టేటప్పుడు లేదు. 1, 2 సంవత్సరాలు అయిపోయినాక పెళ్లయినాక ఇప్పుడు రియలైజేషను. అప్పుడు అలా ఉంటే బాగుండు. ఇప్పుడు ఇలా ఉంటే అది పెళ్లిలోనే గాదు. అది ఏ విషయంలో అయినా సరే. ఒక చెయ్యి దాటిపోయాక తర్వాత ఏం చేయలేరు ఎవ్వరు. అసలు లేట్ రిగ్రెషన్ ఎందుకు? పోనీ మీకు ఆ రిగ్రెట్ వచ్చినా చెప్పకండి అవతల వాళ్ళకి. మీరు బాధపడుతూ వాళ్ళకి జెప్పి లేనిపోని టెన్షన్స్ హ్యాపీగా చేసేసుకొని ఎంజాయ్ చేసేస్తారు. యువతల బాధపడే వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళని కెలకడం ఎందుకు? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా! జస్ట్ థింక్ వన్స్.